హెల్దీ సోరకాయ గిన్నె పిండి అండి. చాలా ఆయిల్ తక్కువ. నేను చెప్పిన టిప్స్తోని మీరు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక ఆవిడ నాకు తక్కువ ఆయిల్ వేస్తే అడుగంటుతుంది అని అడిగింది. ఈ వీడియో మీరు ఫుల్ చూడండి. నేను చెప్పే విధానం, నేను చూపించే విధానం మీరు అబ్జర్వ్ చేస్తే అసలు మీకు అడుగంటదు. తక్కువ ఆయిల్తో టేస్టీ గిన్నె పిండి హ్యాపీగా తినేస్తారు. మరి ఎందుకు ఆలస్యం, తయారీ విధానం చూపెడుతున్నా. తురుముకున్న సోరకాయ, సగం సోరకాయకి 3 గిన్నెల బియ్యం పిండి వేస్తున్నా. 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, జీలకర్ర ఎల్లిపాయ ముద్ద. తప్పకుండా ఉండాలి జీలకర్ర ఎల్లిపాయ ముద్ద, దీంతో ఫ్లేవర్కి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది. నువ్వులు అండి తప్పకుండా ఉండాలి. ఆరోగ్యానికి మంచిది, మళ్ళీ నోటికి తాగుతుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. బాగా కలుపుకోవాలి. ఉల్లాకు, కొత్తిమీర వేసుకుంటున్నా. నా దగ్గర కరివేపాకు లేదు. కరివేపాకు ఉన్న వాళ్ళు కరివేపాకు వేసుకోండి. తురుముకున్న సోరకాయ వేసుకుందాం. చూడండి, నేను చూపించినట్లుగా కలుపుకోండి. ఇది మెయిన్. ఫస్ట్ వాటర్ పోయకండి. ఈ సోరకాయ తురుముతోనే ఆ పిండి బాగా కలుపుకోండి. పిండి మొత్తం ఈ సోరకాయ వాటర్ గుంజుకునేలాగా కలుపుకోండి పిసుకుతూ. ఒకవేళ తక్కువ అనిపిస్తే టీ గ్లాసుల సగం అట్లా పోసుకోండి. ఇలా ముద్ద చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు గిన్నె పిండి స్మూత్గా వస్తుంది. గిన్నెకి పెట్టినప్పుడు టేస్ట్ కూడా స్మూత్గా పిసికిన పిండితోని టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా, కొంచెమే ఆయిల్ వేసాను. కొంచెం పిండి తీసుకోండి. చక్కగా పిండిని ప్రెస్ చేయండి. ఇక్కడ బాగా గమనించండి. ఇలా పెట్టినప్పుడు తీస్తూ పెట్టడం వల్ల దీనికి గిన్నెకి గట్టిగా పట్టుకోదు. తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. నాన్ స్టిక్ మీద పెడితే ఎట్లా విడిపోతుందో ఆ రకంగా విడిపోతుంది. ఇది చక్కగా గిన్నె మొత్తం ప్రెస్ చేసి హోల్స్ పెట్టుకుందాం. అంతే, ఇంకా నేను ఆయిల్ వేయను. చూడండి, ఇక స్టవ్ మీద పెట్టి వీలైనంత తక్కువ ఫ్లేమ్లో కుక్ కానిద్దాం. అప్పుడే మంచిగా ఉడికిపోతుంది. ఇందాక గిన్నెలో చాలా పలచగా పెట్టినా, ఇది కాస్త లావుగా పెడతా. మా హస్బెండ్కి పలచగా ఇష్టం, నాకు లావుగా ఉంటే ఇష్టం. చక్కగా సన్నం ఫ్లేమ్ మీద ఉడకనిచ్చుకుందాం. అసలు మీరే చూడండి బాగా వచ్చిందో. చూడండి ఎట్లా లేసిందో. నేను వేసిన ఆయిల్ ఎంత, చాలా తక్కువ. ఒక్కొక్కరు డీప్ ఫ్రై లాగా చేస్తారు. ఎందుకండి, ఆరోగ్యానికి ఉపయోగపడేలాగా తినాలి మనం ఏది తిన్నా. సోరకాయ వేసినాం, ఎంత ఆరోగ్యం. ఈవినింగ్ స్నాక్ అయితే బెస్ట్ రెసిపీ. నేనైతే డిన్నర్లోకి చేస్తున్నా. వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత పలచగా పెట్టినో. నిజంగా ఈ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ చూసి చేయండి. రాకపోతే నన్ను అడగండి. టేస్ట్ చూస్తున్నా అండి, ఎమ్మి టేస్ట్ ఉన్నది, అసలు చెప్పలేను నేను మాటలతోని. తప్పకుండా మీరు అందరు ట్రై చేసుకొని తినండి. తక్కువ ఆయిల్తో సోరకాయ గిన్నె పిండి. మరి ఎందుకు ఆలస్యం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటా. బాయ్.